సేమియాతో ఇంత క్రిస్పీ స్నాక్ ఎప్పుడైనా ట్రై చేశారా? బయట సూపర్ క్రంచీ, లోపల సాఫ్ట్ గా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ నచ్చే రెసిపీ అండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఈవినింగ్ స్నాక్ అయితే పర్ఫెక్ట్ అండి. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక బంగాళాదుంప తీసుకోవాలండి. సో ఉడికిచ్చినదైతే మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇందులోనే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలాగే ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒకటి, అలాగే కొద్దిగా క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. ఇన్ కేస్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ కూడా అండి. ఇందులోనే క్యారెట్ కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా కస్తూరి మేతి అండ్ ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే ఇందులోనే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటున్నానండి. ఇందులోనే నేను 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను. మనకు కావాలంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు, అది కూడా ఆప్షనలే. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అయితే కలిపేసుకుంటున్నానండి. సో ఈ కట్లెట్ మిశ్రమాన్ని అయితే మొత్తంగా కలిపేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక చిన్న చిన్న కట్లెట్ షేప్ లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేనైతే కొద్దిగా ఫింగర్ టైప్ లో అయితే పొడుగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇక మనం ప్రిపేర్ చేసేదే పిల్లల కోసం కాబట్టి వాళ్ళ కోసం ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలి. సో నేనైతే ఇలాగా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇక స్లరీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మరొక బౌల్ తీసుకొని ఇందులోనే బియ్యం పిండి, అలాగే కార్న్ ఫ్లోర్ కూడా వేసేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ వరకు. ఇక ఇందులోనే కొద్దిగా కారం కూడా వేసుకొని, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇక ఇందులోనే కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇలాగైతే మొత్తం స్లరీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి, ఏ ఉండలు లేకుండా. ఇక ఇలాగ ప్రిపేర్ చేసిన దాంట్లో అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసిన కట్లెట్స్ ఉన్నాయి కదా, ఇక ఆ కట్లెట్స్ ని అయితే డిప్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, కట్లెట్స్ అయితే మొత్తానికి అయితే ప్రిపేర్ అయిపోవచ్చింది. ఇలాగా ప్రిపేర్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన స్లరీలో అయితే వేసేసుకోవాలి. సో ఇలాగా వేసేసుకొని ఒకటొక్కటిగా మొత్తం డిప్ చేసుకొని వీటిని అయితే డైరెక్ట్ గా కోట్ కానివ్వాలి. సో చూస్తున్నారు కదా, ఇలాగా డిప్ చేసిన దాన్ని అయితే ముందుగా తీసేసుకున్న చిన్న సేమియాలో అయితే కోట్ చేసుకుంటున్నానండి. ఇలాగా మనం స్లరీలో వేసుకొని మొత్తం సేమియాలో కోట్ చేయడం వల్ల మనకి సేమియా అనేది డైరెక్ట్ గా కోట్ అవుతుంది, ఎక్కువ అనేది విడిపోకుండా కూడా ఉంటుంది డీప్ ఫ్రై చేసేటప్పుడు. ఇంకా మరొక బాన్ని పెట్టి అందులో అయితే ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ ఉన్నాయి కదండి, వాటిని అయితే వేసేసుకోవాలి. సో ఇలాగా అయితే నెమ్మదిగా వేసుకోవాలండి. ఒక్కసారిగా ఎక్కువ వేయకుండా బ్యాచ్ వైజ్ గా వేస్తే మన గోల్డెన్ కలర్ అనేవి కరెక్ట్ గా వస్తుంది. అండ్ మధ్య మధ్యలో అయితే తిప్పుతూ అన్ని వైపులా క్రిస్పీగా అయ్యే వరకు అయితే వేయించండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది అన్నప్పుడు ఇంకా వీటిని అయితే టిష్యూ పేపర్ మీద అయితే తీసేసుకోవాలి. సో అంతేనండి, చాలా సూపర్ గా అండ్ క్రంచిగా లోపల సాఫ్ట్ గా ఉండే సేమియా కట్లెట్ అయితే రెడీ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇదైతే కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కాబట్టి ఇక నేనైతే తీసేసుకుంటున్నాను. ఇక సర్వింగ్ బౌల్ అయితే తీసుకున్నామండి. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత గోల్డెన్ గా ఎంత క్రిస్పీగా వచ్చాయో. కెచప్ లేదా గ్రీన్ చట్నీతో తింటే సూపర్ టేస్టీ కూడా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ లాగా అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ నచ్చుతుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి. అండ్ మీకు నచ్చింది అంటే ఒక్కసారి కమెంట్ కూడా చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి క్రిస్పీ అండ్ ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మేము ముందుంటా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.